వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి జయంతి గ్రామోత్సవం. సారే సమర్పించిన వాసవి క్లబ్ గోల్డ్. ఈ నెల 20వ తేదీన జంగారెడ్డిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. పలు అంశాలపై సమీక్ష చేపట్టనున్న ఎంపీడీఓ కృష్ణప్రసాద్. చిన్న తిరుపతిలో కన్నుల పండుగ తిరు కళ్యాణోత్సవం. అర్జిత సేవలు నిలిపివేసిన అధికారులు. ఉపాధి కూలీలకు పే స్లిప్లు ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టిన ఏపీ రైతు కూలీ సంఘం. కుటుంబ సమేతంగా విదేశాలకు తరలి వెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఘనంగా వీడ్కోలు తెలిపిన మంత్రులు. ప్రపంచ వ్యాప్తంగా శనివారం ఆర్యవైశ్యులు ఎలవేల్పు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి నిర్వహించారు. వాసవి కన్యక పరమేశ్వరి కథనం తెలుసుకుందాం. వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్ఠి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు అలియాస్ విమలాదిత్య మహారాజు ఆధీనంలో ఉండేది. 10-11వ శతాబ్దంలో కుసుమ శ్రేష్ఠి సుమారు 18 పరిగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుని ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహమైన చాలా సంవత్సరాలకు కూడా ఆ దంపతులకి సంతానం కలగలేదు. రాజ్యానికి వారసులు లేక వారు చింతించేవారు. ఎన్ని ప్రార్థనలు చేసినా నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అప్పుడు వారు తమ కులగురు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు. ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. భక్తి శ్రద్ధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయింది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుందన్నటకు సంకేతం. వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యా రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మనిచ్చింది. వారిలో ఒకడు ఆడపిల్ల, మరొకరు మగపిల్లవాడు. అబ్బాయికి విరూపాక్ష అని, అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేశారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావితరాలకు రాజుకు కావలసిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళల్లోనూ ఆరితేరి సంగీతం, తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది. భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలను అభ్యసించాడు. గుర్రపు స్వారీ, విలు విద్య, కత్తి సాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్ని కళలను, తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. విరూపాక్షుడు యుక్త వయసుకు రాగానే ఆలేరుకు చెందిన అరితి శ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావతిని వివాహమాడాడు. వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుందని భావించారు. రాజరాజ నరేంద్రుడు తండ్రి అయిన చాళుక్య విష్ణువర్ధనుడు జైత్రయాత్ర ముగించుకుని పెనుగొండ మీదుగా తన రాజధాని అయిన రాజమహేంద్రవనానికి పోతుండగా విష్ణువర్ధనుడు పెనుగొండకి విచ్చేయగా కుసుమ శ్రేష్ఠి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపాడు. ఇంతలో విష్ణువర్ధనుడి దృష్టి జన సమూహంలో ఉన్న వాసవిపై పడింది. తొలి చూపులోనే ఆమెను గ్రాఢంగా ప్రేమించాడు. ఆమె లేకుండా తాను బతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్చయించాడు. ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు. విష్ణువర్ధుని కోరిక కుసుమ శ్రేష్ఠికి శరఘాతమైంది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు. వారి కులాలలో అంతరం ఉంది. ఇవి తలుచుకుని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికి వదిలేమని సలహా ఇచ్చారు. వాసవి తాను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకు సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది. కుసుమ శ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానం ద్వారా పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగానైనా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ, దాన, భేద దండోపాయాలతో ఆ సేవను తిప్పికొట్టారు. కులస్తుల ప్రతిస్పందన ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుసుమ శ్రేష్ఠి భాస్కరాచార్యుల సమక్షంలో 18 నగరాలకు చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. 102 గోత్రాలకు చెందిన ముఖ్యులుగా ఉన్నారు. పిరికి వారు ప్రతిరోజు మరణిస్తారని, పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుందని, కాబట్టి పోరాటమే సరైనదని అభిప్రాయపడగా మిగిలిన 612 గోత్రాల వారు మాత్రం రాజుతో పెళ్లి చేస్తేనే అందరికీ మంచిదని అభిప్రాయపడ్డారు. భాస్కరాచార్యులు మన
ప్రాణాలు పోయినా సరే మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈ మాటలు కుసుమ శ్రేష్ఠికి మార్గదర్శక ప్రోత్సాహాలుగా పనిచేస్తాయి. తన పక్షంలో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నప్పటికీ తన కూతురిని రాజుకు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేయరాదని నిశ్చయానికి వచ్చాడు. ఈ సంఘటనతో వైశ్యుల ఐక్యమత్యం దెబ్బతింది. రాజు మాత్రం దెబ్బతిన్న పాములా పగబట్టి తన శత్రువులను తుదముట్టించడానికి తన సమస్త సేనలను కూడదీసుకుని సంసిద్ధమయ్యాడు. ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగోటలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వారు ఆయత్తమవుతున్నారు. వాసవి ప్రవేశించి అందరినీ ఉద్దేశించి ఈ విధంగా అంది: ఒక అమ్మాయి కోసం మనమంతా రక్తం ఎందుకు చిందించాలి? మన స్వార్థం కోసం సైనికుల జీవితాలను ఎందుకు అర్పించాలి? యుద్ధం అనే ఆలోచన విరమిద్దాం. దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం. దృఢ సంకల్పంతో పట్టుదల ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు. వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించి నడవడానికి నిర్ణయించుకున్నారు. ఆత్మ బలిదానంకు సిద్ధపడ్డారు. వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. నగరమంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి, మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. వాసవిని దేవుని అంశగా అనుమానించి తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు. ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమైన వెలుగుతో చూపించి, నేను ఆది పరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధనుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకు జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలను చేరుకుంటానని చెప్పింది. కుసుమ శ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరినీ కూడా ఆత్మ బలిదానానికి పురికొల్పాను అని చెప్పింది. ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి, నిజాయితీ, సమాజ సేవ, సహనం తదితర వాటి గురించి వివరించింది. ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది. అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తలుచుకుని అగ్నిగుండంలో దూకారు. విష్ణువర్ధనుడికి దుస్సకునాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పొలిమేరల్లో ప్రవేశించాడు. అప్పటి వరకు జరిగిందంతా రాజుకు చెప్పారు. ఆ నిజాన్ని విని హృదయం మొక్కలై రక్తం కక్కుకుని అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మత్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణమంతా మార్మోగిపోయింది. విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి ఆమె అనుచరులను లోకం కొనియాడింది. ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుడు కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని పిలిపించాడు. ఆ తర్వాత విరూపాక్షుడు అతనితో, సోదర, గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహా రక్తపాతం జరగకుండా వాసవి మనందరినీ రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలనిచ్చింది. ఆ తరువాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు. పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా శివలింగాలను ప్రతిష్ఠించాడు. నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్య కులదేవతగా తలచి పూజలు చేయడం మొదలుపెట్టారు. వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు, మత విశ్వాసాన్ని నిలిపినందుకు, స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికీ అజరామరమైంది. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా, శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలబడిపోయింది.
ప్రపంచ వ్యాప్తంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని కన్నుల పండుగ నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి విశేష కైంకర్యాలు చేశారు. సింహవాహనంపై అమ్మవారి ఉత్సవ విగ్రహానికి గ్రామోత్సవం జరిపారు. కన్యలు, ముత్తైదువులు భారీ స్థాయిలో ఆలయానికి చేరుకున్నారు. కలశాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. జై వాసవి జై వాసవి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆడపడుచులు ఒకరికొకరు పసుపు కుంకుమ చీరలను ఇచ్చిపుచ్చుకున్నారు. పలువురు గాజులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు టీవీఏ రామతారకం, కర్పూరం నారాయణరావు, వందనపు వెంకటేశ్వరరావు, మహంకాళి రామ్మోహన్ రావు, వందనపు వెంకటేశ్వరరావు, దోబగుంట్ల బాపిరాజు, వాసవి సాయి నాగేష్, కర్పూరం నాని, కంచర్ల జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. తీన్మార్ డప్పుల మధ్య అమ్మవారిని పట్టణ వీధులలో సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దారి పొడవునా ఉచిత ప్రసాద వితరణ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామివారిని, అమ్మవారిని వధూవరులుగా చేశారు. ఈ ఉత్సవానికి భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. రాత్రికి గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం చేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణం, అర్జిత సేవలను రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఉపాధి హామీ కూలీలకు పే స్లిప్లు ఇవ్వాలని, పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, ప్రతి ఉపాధి హామీ కూలీ కుటుంబానికి సంవత్సరానికి 200 రోజులు పనులు కల్పించి రోజుకు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం ఖైకారంలోని నంది భవానీ చెరువు ఉపాధి హామీ పనుల వద్ద నిరసన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముందుగా రైతు సంఘం, కౌలు రైతుల సంఘం నాయకులు ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూలీల సమస్యలపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సీనియర్ జిల్లా నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు నిధులు తగ్గించి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకునేందుకు కూలీలంతా సంఘటితం కావాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం ఉపాధి హామీ కూలీలకు రావడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు ఖైకారంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తా ఉంటే పనులకు సంబంధించిన కనీస సౌకర్యాలు ఇక్కడ ఏమి కల్పించిన పరిస్థితి కనబడట్లేదు. మజ్జిగ, మంచినీళ్ళు లేవు, టెంట్లు అందుబాటులో లేవు, మెడికల్ కిట్లు లేవు. అయితే పనులు అయితే చేస్తారు తప్ప 100 రోజులు పనులు కల్పించట్లేదు. కేవలం 3 వారాలు 4 వారాలు మాత్రమే పనులు కల్పిస్తా ఉన్నారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం జరగట్లేదు. కూలీ కూడా తక్కువ వస్తా ఉన్నది. కాబట్టి ఉపాధి హామీ కూలీలకి 200 రోజులు పనులు కల్పించి కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా, కౌలు రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఉపాధి కూలీలకి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ గోల్డ్ సభ్యులు అమ్మవారికి సారెను సమర్పించారు. వాసవి గోల్డ్ రీజనల్ చైర్మన్ చిన్ని సాయి కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారికి చీర, సారె అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గోల్డ్ జోన్ చైర్మన్ పురవర్తి సురేష్, సీనియర్ సభ్యులు గుడిమెట్ల యుగంధర్, సెక్రటరీ సత్యవరపు దుర్గా కుమార్, చార్టర్ సెక్రటరీ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, జల్లిపల్లి శివకృష్ణ, దూబగుంట్ల బాపిరాజు పాల్గొన్నారు. అమ్మవారి కార్యక్రమాల్లో సారె సమర్పించడం సాంప్రదాయంగా వస్తుందని తెలిపారు. వాసవి మాత జీవితం జగతికి ఆదర్శమని అన్నారు. ఎలా జీవించాలో
పరిస్థితులలో ఏ విధంగా ప్రవర్తించాలో మానవాళికి చూపిస్తూ ఆదర్శనీయమైన జీవనం సాగించిందని తెలిపారు. త్యాగానికి మారుపేరు వాసవాంబగా తెలిపారు. ధర్మానికి రక్షణకు నిదర్శనమే వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారుగా నిలుస్తారని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ రోజు జంగారెడ్డిగూడెం మధ్యస్థంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి అమ్మవారి గుడిలో వాసవి క్లబ్ గోల్డ్ తరపున రీజనల్ చైర్మన్ ఆధ్వర్యంలో అమ్మవారికి సారె ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు అత్యంత వైభవంగా కుంకుమ పూజలు జరుగుతున్నవి. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నారు. దీనికి మన అమ్మవారి కమిటీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజు జంగారెడ్డి పట్టణంలో నడి మధ్యలో ఉన్న మన వాసవి మాత అమ్మవారి జయంతి సందర్భంగా ఇవాళ వాసవి క్లబ్ గోల్డ్ తరపున అమ్మవారికి సారా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కుంకుమ పూజలు అన్ని జరుగుతున్నాయి. చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులకి కూడా అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్ లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఎడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆతిథ్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 81437966.
ఈ నెల 20వ తేదీన జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయం నందు సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు. అన్ని శాఖల అధికారులతో సమీక్ష జరపనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. విదేశీ పర్యటనకు వెళ్తున్న సీఎం వైఎస్ జగన్ కు గన్నవరం విమానాశ్రయంలో పలువురు మంత్రులు ఘనంగా వీడ్కోలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, మొండి తోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు ఉన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం సందర్భంగా అర్చకుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. శనివారం ఉదయం 8 గంటల నుండి మండపారాధన, పుణ్యహవచనం, ఏకదశ రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి, నీరాజనం, మంత్రపుష్పాల పూజ చేశారు. అనంతరం అన్న సమారాధన జరిపారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ కీసరి రామిరెడ్డి, బాకి శ్రీనివాస్ రెడ్డి తదితర భక్తులు పాల్గొన్నారు. కేతినేని ధనరాజు, సుమాదేవి దంపతుల కుమార్తె హేమనాగ పృథ్వీ సుప్రియకు స్వామివారి సన్నిధిలో తులాభారం వేశారు. జంగారెడ్డిగూడెంలో ఉత్తరం వైపు 7 కొండల్లో 6వ కొండపై పారిజాత వృక్షాలలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి వంటి కైంకర్యాలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేశారు. అష్టోత్తర పూజలు వైభవపేతంగా జరిపారు. భక్తులు తమ మొక్కుబడులు, ముడుపులు చెల్లించుకున్నారు. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన భక్తురాలు భక్తి శ్రద్ధలతో స్వామివారికి వట్టి వేళ్లతో పూలదండలను ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులకు అందజేశారు. వారికి ప్రత్యేక పూజలు, ప్రసాదాలు అందజేస్తారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదానం జరిపారు. జడ్జవరపు విజయభాస్కర్ రావు, సుంకవల్లి శ్రీనివాసుల కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించారు. స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు అమ్మవారి జయంతి చేశారు. సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. జయ వాసవి, జయ జయ వాసవి అంటూ నామస్మరణ చేశారు. భక్తులకు కర్పూరం నారాయణరావు, కర్పూరం కృష్ణారావు, కర్పూరం త్రివిక్రమరావు కుటుంబ సభ్యులు గాజులు ఉచితంగా పంపిణీ చేశారు. భారీ స్థాయిలో మహిళలు, ముత్తైదువులు తరలి రావడంతో ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో అన్నదానం చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి గ్రామోత్సవం. సారే సమర్పించిన వాసవి క్లబ్ గోల్డ్. ఈ నెల 20వ తేదీన జంగారెడ్డిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. పలు అంశాలపై సమీక్ష చేపట్టనున్న ఎంపీడీఓ కృష్ణప్రసాద్. చిన్న తిరుపతిలో కన్నుల పండుగ తిరు కళ్యాణోత్సవం. అర్జిత సేవలు నిలిపివేసిన అధికారులు. ఉపాధి కూలీలకు పే స్లిప్లు ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టిన ఏపీ రైతు కూలీ సంఘం. కుటుంబ సమేతంగా విదేశాలకు తరలి వెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఘనంగా వీడ్కోలు తెలిపిన మంత్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.